నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు మనకి ఉగాది, అదేవిధంగా షష్టగ్రహ కూటమి రాబోతుందండి. ఈ ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకి మిథున రాశి వారికి అసలు ఈ సంవత్సరం మొత్తం చేయవలసిన పనులంటే ఏంటి? పరిహారం ఏంటండి అసలు? అసలు మామూలుగా అయితే మిథున రాశి వారికి అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు ఈ విశ్వవాసనామ సంవత్సరం. హ్మ్. ఈ విశ్వవాసనామ సంవత్సరం అనేది మనకి ఉగాది నుంచి మొదలవుతుంది. ఓకే. 2025 సంవత్సరం మార్చి 30వ తారీఖున మనకు ఉగాది అనేది రావడం జరుగుతూ ఉంది. ఈ ఉగాది నుంచి విశ్వవాసనామ సంవత్సరానికి మనం అడుగు పెట్టడం నడుస్తుంది. హ్మ్. అయితే మనకి ఈ యొక్క ఉగాదికి మునుపటి రోజునే మార్చి 29వ తారీఖున షష్టగ్రహి కూటమి అని మీనరాశిలో సంచరించేటువంటి గ్రహాల వల్ల ఏర్పడేది షష్టగ్రహి కూటమి. హ్మ్. ఈ షష్టగ్రహ కూటమి 10వ స్థానంలో ఏర్పడుతుంది మిథున రాశి వారికి. ఈ షష్టగ్రహ కూటమి అనేది 10వ స్థానంలో రావటం వలన కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులు అనేది కొంతమేర వీరికి మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు. కానీ ఓకే. వీరికి ఏంటంటే అదృష్టాన్ని ఇచ్చేటువంటి గ్రహం ప్రతి ఒక్కటి కూడా వీరికి చాలా అనుకూలంగానే ఉందని చెప్పొచ్చు. హ్మ్. అందులో ముఖ్యంగా వీరికి వచ్చేసి ఆదాయం 14 గాను, వ్యయం 2 గాను, రాజ్యపూజ్యం 4 గాను, అలానే అవమానం 3 గాను వీరికి పరిగణిస్తుంది. హ్మ్. ఈ యొక్క గణిత శాస్త్రం నుంచి తీసినటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పంచాంగ శ్రావణంలో తీసినటువంటి నెంబర్స్ అనమాట. ఓకే. ఈ ఒక ఆదాయం 14 గాను, వ్యాయం 2 గాను ఉందంటే వీరికి మిథున రాశి వారికి చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు వనరుల్లో. హ్మ్. 64 కళలంటారు. 64 రంగాల్లో వీరు ఏ రంగంలో ఉండి నష్టపోయినప్పటికీ ఇప్పటివరకు కూడా పోయిన దగ్గర వెతుక్కోవాలంటారు. హ్మ్. అంటే పొలంలో పారేసుకొని పప్పులో వెతుక్కున్నట్టు కాకుండా ఎక్కడైతే పారేసుకున్నామో అక్కడే వెతుక్కోవాలి. ఓకే అండి. ఏ రంగంలో అయితే వీరు నష్టపోయారో అదే రంగంలో సహాయ సత్కారాలతో వీరు ముందుకు అడుగు వేసి మునుముందుకు అడుగు వేసి ఇంకా హైపై స్థాయిలో వెళ్ళగలిగేటువంటి కెపాబిలిటీ వీరిలో ఉంటుందన్నమాట. హ్మ్. ఏ ఒక తోడు లేకుండా ఏ అండ లేకుండా కూడా వీరు ఎదగలుగుతారు ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా. ఓకే. అయితే మిథున రాశి వారికి అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. అలానే శని భగవానుడు కూడా మీనరాశిలో రావడం షష్టగ్రహ కూటమి వల్ల హ్మ్. ఈ 2.5 సంవత్సరాలు కూడా మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఎవరైనా చేరాలి అనుకుంటే మంచి రోజులని చెప్పొచ్చు. రాజకీయ రంగంలో. మే 20వ తారీఖు నుంచి నవంబర్ 17వ తారీఖు వరకు రాజకీయ రంగంలో చేరాలనుకున్నా, రాజకీయ హ్మ్. రంగంలో ఉండి మంచి స్థాయికి వెళ్ళాలనుకున్నా కూడా చాలా అనుకూలంగా ఉంది. హ్మ్. అలానే సెలబ్రిటీస్గా రాణించాలన్నా, సినీ రంగ ప్రవేశం చేయాలన్నా, ఆల్రెడీ సినీ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు రావాలంటే మాత్రం జూన్, జూలై, ఆగస్టు 2025 సంవత్సరంలో మంచి అవకాశాలు అయితే నైటే స్టార్ అయ్యేటువంటి అవకాశాలు మెండు కనిపిస్తూ ఉన్నాయి మిథున రాశి వారికి. హ్మ్. ఈ అన్నీ కూడా జార్చుకోకూడదు, అన్నీ పుచ్చుకోవాలి. ఓకే. ఇకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు కలలు కన్నటువంటి ఇల్లు కావాలి, వాకిలి కావాలి, అలానే కారు కావాలి, ఈ యొక్క శోభ అనమాట. హ్మ్. ఇల్లు కావాలనే ఒక శోభ, అలానే స్థలాలు కొనుక్కోవాలి అనేటువంటి ఎవరికైతే ఆశ ఎక్కువగా ఉందో, ఎవరికైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చుకునేటువంటి అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం. అంటే విశ్వవాసునామ సంవత్సరంలో వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అందులోనూ రీత్యా గ్రహ కూటమి ఏర్పడటం, మార్చి 29 గ్రహ కూటమి ఏర్పడటం కూడా వీరికి అదృష్టం అని చెప్పొచ్చు. అన్ని అయితే గ్రహాల కూటమి కూడా వీరికి అనుకూలంగా ఉంది కాబట్టి. ఏదైనా ఒక వస్తువులు కొనాలనుకున్నా గృహయోగం అంటూ ఉందంటారండి వీళ్ళకి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే? అదే వీరికి గృహయోగం అయితే మనకి గృహయోగం అయితే జూన్, జూలై, ఆగస్ట్ 3 మాసాలు వీరికి గృహయోగం కూడా బాగా కనిపిస్తూ ఉంది. హ్మ్. అయితే వీరికి ఇంకా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళడానికి, హ్మ్. అన్ని రకాలుగా బాగుండాలనుకుంటే కనుక ఈ షష్టగ్రహ కూటమి నుంచి ఏర్పడేటువంటి గ్రహాల యొక్క అశుభ దృష్టి, ఈ సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా వీరు బాగుండేసి ముందడుగు వేసేదానికి, విదేశీయానానికి కావచ్చు, పెళ్ళిళ్ళు అవడానికి కావచ్చు, అలానే జాబులో వెసులుబాటు కావచ్చు, హెల్త్ పరంగా ఆరోగ్యపరంగా కావచ్చు, ఓకే. ఆర్థిక స్థితిగతులు కావచ్చు, ఇవన్నీ కూడా మెరుగుపడటానికి చిన్న పరిహారాలు కూడా వీరు చేసుకోవచ్చు. ముఖ్యంగా వీరికి వర్ణం, వీరికి కలిసొచ్చేటువంటి వర్ణం, మంచి పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు వీరు కనుక వైట్, ఆరెంజ్ కలరు, హ్మ్. అలానే ప్యారెట్ గ్రీన్ కలర్స్ వీరికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఇంకా లక్కీ కలర్ అని అనుకోవచ్చు లక్కీ ఈ కలర్స్ సంవత్సరానికి. ఈ సంవత్సరం మొత్తం కూడా వీరు మంచి పని కోసం వేసుకెళ్ళేటువంటి లక్కీ కలర్ కలర్స్. అనుకోవచ్చు ఇది వర్ణం. హ్మ్. అలానే వీరికి లక్కీ నెంబర్ కూడా వీరికి మిథున రాశి కాబట్టి వీరికి 3, 6, హ్మ్. అలానే వీరికి 15, 4 అంటే 3 అంటే 12 కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. 21 అలానే 24 వీరికి అనుకూలమైనటువంటి తిథులు. అలానే అనుకూలమైనటువంటి రోజులు
వీరికి మంగళవారం బాగుంటుంది, అలానే గురువారం కూడా వీరికి బాగుంటుంది. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే వీరు ఏదైనా అవసరం ఉండి వీరు ఏదైనా జీవితంలో ముందడుగు వేయాలని వెళ్ళాలనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈ తిథులు ఈ వారాలు ఉన్న రోజు చేస్తే మరీ మంచిగా వీరికి జరుగుతుంది. అందులోని ఈ కలర్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి ఇంకా వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఈ సంవత్సరం మొత్తం కూడా వీరు విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా వీరు ప్రతి మాసంలో కూడా ఏకాదశి రోజున ద్వాదశి రోజున ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు. ఆ పరిహార నిమిత్తంగా మిరియాల్ బ్లాక్ పెప్పర్ అంటారు. ఈ మిరియాల సీడ్స్ ఏవైతే ఉంటాయో ఈ మిరియాలు మన కోరికలు ఏవైతే ఉన్నాయో మన గ్రహరీత్యా దోషాలు ఏవైతే ఉన్నాయో దోషాలు ఉంటే 11 మిరియాలు, కోరికలు ఉంటే 21 మిరియాలు తీసుకొని ఉదయాన్నే తీసుకొని మన కోరికలు ఉంటే కుడి చేతిలో పెట్టుకొని నా కోరిక ఇది ఉంది తీరాలి అంటే నాకు తగ్గట్టుగా కోరుకోవాలి. నేను సీఎం అవ్వాలి, నేను కలెక్టర్ని అవ్వాలి అని కాదు, నేనున్న స్థితిగతుల నుంచి బయటపడాలి, నాకు ఇలా పెళ్ళి అవ్వాలి, లేకపోతే నాకు ఆర్థికం కలిసి రావాలి, నాకు వస్తానన్న డబ్బు రావాలి, ఇలా మనకి ఏదైతే సూట్ఫుల్గా ఉంటుందో ఆ కోరికలు మనకు తీరేటువంటి కోరికలు ఇలా 21 చేతిలో పెట్టుకొని కుడి చేతిలో మనం 111 సార్లు మనకి ఈ కోరిక తీరాలని చెప్పి అనుకొని మీకు నచ్చినటువంటి దేవునికి పూజించుకొని కొలుసుకొని అవి కాల్చేయాలి. ఒక స్టీల్ జల్లెలో పోసేసి కాల్చేసి ఆ పౌడర్ని బయటపడేయచ్చు. లేదంటే దాంట్లో ఆవు నెయ్యి వేసి రంగరించుకొని నుదుటిన బొట్టుగా పెట్టుకోవచ్చు. ఇది పాజిటివ్. బయటికి పడేయాలి, గడపకి అవతల పడేయాలి. అలాగా ఈ 365 రోజులు కూడా ఈ విశ్వవాసనామ సంవత్సరం మొత్తం కూడా కుదిరిన రోజు చేయొచ్చు. ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా చేయొచ్చు. ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, స్ట్రెస్ ఫీల్ కావచ్చు, అన్ని రకాలుగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మిథున రాశి వారు కూడా ఈ యొక్క విశ్వవాసనామ సంవత్సరంలో ఈ షష్టగ్రహ కూటమిలో ఏర్పడేటువంటి గ్రహాల రీత్యా కూడా ఏర్పడేటువంటి అపశుభ దృష్టి ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా బాగుండేందుకు కూడా చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఉంది. చాలా చక్కగా తెలియదు గురుగారు, ధన్యవాదాలండి.